ప్రత్యేక దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఒకసారి చెప్పాం, సరి చేసుకుంటే ఓకే, సరి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. హాస్పిటల్ సేవలకు సంబంధించి ఇంకా బెటర్ అయ్యేదానికి P4 కింద అటు దాతలు అదే ప్రభుత్వం అందరు సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి మెన్ను కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. 2 ఏదో ప్రశ్నించి వెళ్ళిపోయాను కాకుండా 2 నాకు ఒక 6 months టైం ఇవ్వండి. ఈ 6 నెలలకి లోపల, అంటే 6 నెలల టైం అంటే ఈ శానిటేషన్ కాదు, శానిటేషన్ 2 days 3 days 4 days ఎటువే కావాల్సిందే. పెస్ట్ కంట్రోల్ అన్నీ కూడా పర్మనెంట్గా ఒక పూర్తి స్థాయిలో బెటర్మెంట్ చూపించాలంటే 6 months టైం కావాలా. కొన్ని విషయాల్లో ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పని నేను భావించలేదు. ఆ మల్లెల శ్రీహరి చెప్పింది 100% నిజం. దీని మీద కాస్త నాకు కూడా ఆవేదన కలిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గట్టిగా మాట్లాడటం జరిగింది. నేను చెప్పేది రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలా, అద్భుతాలు చేస్తాం అన్న కళ్ళ ప్రపంచంలో నేను బతికే వ్యక్తిని కాదు. కానీ కనీస పార్టీ సేవలు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మనం ఇవ్వకపోతే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్స్లో వస్తువుల మెరుగుదల కోసం, సేవల మెరుగుదల కోసం ప్రత్యేక చొరవ చూపుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇన్ని లోపాల, కనీసం మెను బ్రేక్ఫాస్ట్ మెను కూడా పాటించలేని పరిస్థితి. అందుకే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పని, లేదా వారికి హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ విషయంలో కూడా ఉండాల్సింది 214 అయితే వచ్చేది 145. దీని మీద కూడా వారికి నోటీసులు జారీ చేయమని సరిచేయమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఫ్యాన్లు రిపేరు, అంతకంటే దారుణం మరొకట్లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు, మీరు తీసుకురావచ్చు. అది కాకుండా ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అంటే ఎంత దారుణం. రెండోది అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం వచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా ఆలస్యం చేస్తున్నారని, సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదని కూడా ఇప్పుడు కూడా ఒక మిత్రుడు, మీడియా మిత్రుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదైతే వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక చొరవ చూపమని నాకైతే తీవ్ర అసంతృప్తిగా ఉంది, చాలా బాధ కలిగిస్తుంది. ఒక హాస్పిటల్ ఏదైతే సిబ్బంది మీదే కాకుండా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ గారే కాకుండా, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి మీద, సభ్యుల మీద కూడా నాకు ఆవేదన, బాధ ఉంది. కనీసం జరిగిపోయింది, ఇక నుంచైనా మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలు చేయగలుగుతాం అని నేను చెప్పడం లేదు. కనీస పార్టీ సేవలు అందివ్వలేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా అది నాకు గౌరవం కాదు. హాస్పిటల్ కమిటీ చైర్మన్గా, సభ్యులుగా, సూపరింటెండెంట్గా, ఆల్ హెచ్ఓడీలుగా, ప్రిన్సిపాల్గా మీకు గౌరవం కాదు. వీటిని సరిచేయండి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.